ప్రారంభించారు. 15 రోజుల పాటు రేషన్ ఇస్తూ పంపిణీ సమయం పెంచడం వినియోగదారులకు ఎంతో మేలు కలిగిస్తుందని అన్నారు ఆయన. ధర్మవరంలో క్షేత్రస్థాయిలో విభేదాలున్నాయని వాటిని వచ్చే 4 ఏళ్లలో లేకుండా చేస్తామని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఇవాళ రేషన్ షాపులు పాత పద్ధతికి మళ్ళీ అయితే ఎండిఓ ఆపరేటర్లు కాదని పాత పద్ధతికి వస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? మనం దీన్ని పాత పద్ధతి కొత్త పద్ధతి కంటే అండి ట్రయల్ అండ్ ఎర్రర్ కింద మనం చూసుకోవాలా. ఎందుకంటే మనకు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది ₹2 కిలో బియ్యం నుంచినే మొదలైంది. ఆ రోజు నుంచి మనకు సంక్షేమం అనేది ఫస్ట్ ప్రజల్లోకి గవర్నమెంట్ నుంచి ఉపయోగం ఏదైతే ఉందో దాన్ని బియ్యం ద్వారానే మొదలు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఎన్నో మార్పులు చెందుతూ ఈరోజు ఒక బెస్ట్ పద్ధతిని ఈరోజు తీసుకురావడం జరిగింది. గతంలో ఏదైతే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బెస్ట్ పద్ధతిగా ఈరోజు మళ్ళీ గుర్తించడం, దాంట్లో అనేకమైన మార్పులతో కొత్త విధానాలు కూడా దాంట్లో చేర్చుకొని, అంటే 15 రోజులు కంటిన్యూగా బియ్యం ఇవ్వడము, వికలాంగులకు కానీ లేకుంటే పెద్దలు ఎవరైతే ఏజ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మొదటి 5 రోజుల్లోనే ఇవ్వడము, ఇవన్నిటి ద్వారా ప్రయారిటైజ్డ్గా ప్రజలకు అందాల్సిన బియ్యం ఏదైతే ఉందో క్లియర్గా వెళ్ళేటట్టుగా దాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. పాత పద్ధతిలో కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటింటి వరకు అని చెప్పి పెట్టడము, సో ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్యూర్ కింద తీసుకొని ఈ గవర్నమెంట్ దాన్ని మార్పు తీసుకొచ్చింది. దాంట్లోనూ ముఖ్యంగా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనకు నాదెండ్ల మనోహర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన డే 1 నుంచి కూడా ఈ దొంగ బియ్యం అనే దాన్ని బయటికి వెళ్ళేది, ఎందుకంటే బయట సరఫరాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, ఆ రోజు వెళ్ళి ఆపడము, దాని మీద గట్టిగా వాళ్ళు ఫైట్ చేయడం వల్ల కూడా చాలా వరకు ఈ బియ్యం ఎగుమతులు బయటికి వెళ్ళిపోయేది కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు. వాళ్ళు కూడా కింద ఉన్న ఆఫీసర్స్కి కానీ అందరికి కానీ వాళ్ళ పైనుంచి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడము, సో ఇప్పుడు ఆర్డీఓ గారు కావచ్చు లేకుంటే ఉన్న పోలీసులు కావచ్చు అందరూ కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని దాని మీద మంచి ఫైట్ చేస్తున్నారు. సో ఈ క్రమంగా 1 by 1 దీంట్లో చాలా ప్రక్షాళనలు చేసుకుంటూ ముందుకు తీసుకురావడము, దాంట్లోనూ ప్రజలకు ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ నుంచి లబ్ధి చేకూరాలనుకుంటున్నారో ప్రజలకి అది ఖచ్చితంగా డైరెక్ట్ ప్రజలకు చేరేటట్టుగా ఉండేటట్టుగానే ఆ ప్రయత్నం. గత 5 ఏళ్ళు కూడా రేషన్ మాఫీ నడిచిందని చెప్తున్నారు, బయట ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మనం దాని తగ్గట్టు కాకినాడ నుంచి బియ్యం అనేక దేశాలకు ఎగుమతి అవ్వని చూసాం. గతంలో మీ అమ్మ సివిల్ సప్లైస్ మినిస్టర్ కాబట్టి దాన్ని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మొట్టమొదటిగా అండి ఈరోజు ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నో మార్పులు తీసుకుని ఫస్ట్ ఈ పాస్ మిషన్ అనేది పటాల్సిన తమ సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఈవెన్ గిడంగల్లో కూడా ఇక్కడ నుంచి బయటికి ఏవైతే బియ్యం వెళ్తున్నాయో దాన్ని కరెక్ట్ పద్ధతిలో వెళ్ళట్లేదు, దొంగగా తీసుకుంటున్నారు, కొంతమందికి అందట్లేదు అనే ఆలోచనలో దాన్ని ప్రక్షాళన చేసే పద్ధతిలోనే ఈరోజు ఈ పాస్ మిషన్ని ఫింగర్ ప్రింట్ దీన్ని తీసుకొని రావడము ఒక ప్రయత్నం అనేది ఆ రోజు నుంచి మొదలవడం జరిగింది. సో ఈ సివిల్ సప్లైస్లో అదొక మేజర్ చేంజ్ అనమాట. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ బియ్యం అనేది ఇట్లా మీరు చెప్పినట్టుగా బయటికి ఇది స్మగ్లింగ్ అవుతుంది అనేది ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా ప్రైమరీగా ఇక్కడే తుంచేయాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని దాన్ని మొదలు పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు మొట్టమొదటిగా దాన్ని చేయడం ఈ పాస్ కొత్తగా ఉంటుంది, ఎందుకంటే నెట్వర్క్ కానీ లేకుంటే ఫింగర్ ప్రింట్స్ కానీ దాంట్లో ఉన్న సిస్టమ్ని ఆపరేట్ చేయడం కానీ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పటికీ ఈరోజుకి అలవాటైపోయింది. ఒక మంచి పద్ధతిని దీంట్లో ఇంక్లూడ్ చేశామనే మనస్తృప్తి ఈరోజు పరిటాల సునీత గారికి కావచ్చు, లేకుంటే దాని నుంచి అరికట్టగలిగిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అరికడుతున్నాం అనేది కూడా ఈవెన్ గవర్నమెంట్ కూడా సాధించుకోగలిగింది. పొలిటికల్గా వస్తే మహానాడు ముగిసింది, చాలా హ్యాపీగా అంతా ఉన్న టీడీపీ నేతలు, కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ దగానాడు నారాలోకి ప్రమోట్ చేసేందుకు అంత చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అండి ఒకటి మహానాడు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది కొత్తగా పెట్టేది కాదు. ఎన్టీఆర్ గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి మహానాడు అనేది నాయకులు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల్లో ఎటువంటి సమస్యల్ని వాళ్ళు పికప్ చేయాలి అనే దాని మీద 3 రోజులు క్లాసులు పెడుతూ నాయకుల్ని ట్రైన్ చేసి బయటికి పంపించే ఒక పెద్ద పండుగగా దాన్ని భావించేవాళ్ళు. అంతకుముందు గండిపేటలో జరిగేది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా అది రావడం జరిగింది. అన్ని జిల్లాల్లో పెట్టినట్టుగానే ఇప్పుడు బేసిక్గా ఏమైపోయిందంటే కడపలో పెట్టాం కాబట్టి ఉలికి పడుతున్నారు. కడపలో పెట్టాము, జనాలందరూ ప్రజలు వచ్చి బ్రహ్మాండంగా మీటింగ్ని సక్సెస్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ లేకుంటే పార్టీలో ఇతర నాయకులు కానీ ఈరోజు రాష్ట్రం గురించి, రాష్ట్ర బాగు గురించి, వాళ్ళు పెట్టిన ప్రతిపాదనల గురించి, దాని మీద డిస్కషన్ జరిగిన దాని గురించి చూసుకొని ప్రజల్లోకి ఈ మేరగా ఉన్న సమస్యల్ని ఏ రకంగా సాల్వ్ చేస్తామనే సొల్యూషన్స్ని చెప్తుంటే మేమేమన్నా వెనకబడిపోతామేమో అనే ఆలోచనతో ఫస్ట్ కరోనా అన్నారు, తర్వాత రకరకాల స్టెప్స్ తీసుకుంటూ దాని మీద ఒక దుష్ప్రచారం అనేది తీసుకొస్తున్నారు. ఈరోజు ఒకటి చెప్తున్నాము, ఇది ప్రతి జిల్లాలో జరిగినట్టు కడపలో జరిగింది, దానికి ఉలికిపాటు అవసరం లేదు. రెండోది ముఖ్యంగా మహానాడు అనేది పార్టీ కోసము, పార్టీ నాయకుల కోసం మాత్రమే కాదు, నాయకుడు అనేవాడిని ఒక నాయకుడిని తయారు చేసి ప్రజల్లోకి పంపించడానికి
చేసే ఒక గొప్ప కార్యక్రమం అది. అందులోనూ ముఖ్యంగా అందులో ఏం జరిగినాయి, మమ్మల్ని పొగుడుకోవడాలు కాదు, ప్రతిపాదనలు పెట్టాం. ఏముండాలి, ఏ విషయాల మీద ఇది చేయాలి, రేపొద్దున గవర్నమెంట్ ఏ రకంగా వెళ్ళాలి, గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్రజల నుంచి వచ్చే అడ్వైజర్స్ని నాయకుల ద్వారా బయట పెట్టడం జరిగింది. దాని మీద డిస్కషన్స్ జరగడం జరిగింది. దాని మీద డెసిషన్స్ తీసుకునే ప్రయత్నంగా కూడా ముందుకెళ్ళే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి కానీ వేరే రకంగా పొలిటికల్గా దీన్ని వాడుకోవడము, మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ధర్మవరం మినీ మహానగరంలో మీరు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు కాపాడుకోవడానికి ధర్మవరంలో జిల్లా మొత్తం కూడా ఇక్కడే చూస్తూ ఉంది. ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఒకటి సింపుల్ అండి. ఈరోజు మనం కుటుంబ ప్రభుత్వంలో వెళ్తున్నాము. టీడీపీ కార్యకర్తలు ఉంటాయి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేటివో లేకుంటే మనస్పర్ధలు అనేటివో గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్నవి ఉంటాయి. అన్ని సర్దుబాట్లు చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలందరూ ఒక మనస్తత్వాన్ని నేను చెప్తాను. ఏ రకంగా ఉంటుందంటే మాదేదో జరగాలి, మేము ముందుకు రావాలనే దానికంటే కూడా మా ఊర్లు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలనే ఆలోచన ఈ రోజు నుంచి కాదు. మా నినాదం అనేది ఇది పార్టీ పుట్టినరోజు నుంచి ఈ రోజు దాకా గత 43 ఏళ్ల నుంచి ఇదే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలతో పాటు కలిసి ముందుకు నడుస్తున్నాం. సో అదే పద్ధతిలో ముందుకు వెళ్ళినప్పుడు మామూలుగా ఉంటాయి. మామూలు ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్లో చిన్న చిన్న ఓటు జరగడం, ఒకటి వెనక ముందు పనులు జరిగినప్పుడు చిన్న చిన్న ఇవనేటివి ఉంటాయి. అది కామన్, దాన్ని పెద్దగా ఇది అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది కార్యకర్తల్ని పార్టీ వైజ్ మేము ఆలోచన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఏ మేరకైనా వాళ్ళ కోసం నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు తయారు చేస్తేనే, వాళ్ళు నిలబెడితేనే మేము నాయకులు అయ్యాం. సో మేము దాన్ని మర్చిపోకూడదు. మాతో పాటు నిలబడిన రోజుల్ని మర్చిపోకూడదు, మాతో పాటు కలిసి నడిచిన సంఘటనల్ని మేము మర్చిపోకూడదు, మమ్మల్ని ఇంతటి నాయకులు చేసిన ప్రాంతాన్ని కానీ ప్రజల్ని కానీ మేము కూడా మర్చిపోకూడదు. ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడతాం. వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ ఇది చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే ఓపికగా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సమయం ఉంది, ఇంకా సంవత్సరం అయింది, ఇంకో 4 ఏళ్ళు. ఫస్ట్ 1 ఇయర్ గవర్నమెంట్ సెట్ అవ్వడానికి, ఇవన్నీ మనం సెట్ అవ్వడానికి, మనము ఆఫీసర్ సెట్ అవ్వడానికి టైం అనేది సహజంగా పడుతుంది. సో ఇక్కడి నుంచి మనం ఏదైనా సరే పనులు ముందుకు తీసుకెళ్ళడానికి మనం అంతా ప్రయత్నం చేయాలి. ప్రజల నాయకులంతా కూడా తెలుగుదేశం కేడర్ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద మనం పోరాటం మొదలు పెట్టాలి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నామైతే కొత్త రేషన్ షాప్ కాకుండా ట్రయల్ అండ్ రన్ పద్ధతిలో దీన్ని కూడా నిర్వహిస్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. పార్టీ కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్తాము, ఖచ్చితంగా మనం కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామంటూ కూడా పట్టాల్సిందని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ ధర్మ.